మచిలీపట్నంలో ఉన్న డీమార్ట్కి వచ్చాము. అంటే ఇక్కడ ఏమేమి ఉంటాయి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏమన్నా ఉపయోగపడేటట్టు ఉంటాయా, ఈ రేట్స్ ప్రైసెస్ ఎలా ఉంటాయి, ఎక్కువ రేట్ ఉంటాయి తక్కువ రేట్ ఉంటాయి అని వీడియోలో చూపిస్తాం మేము. ఇక్కడ వాయిస్ ఇవ్వటం కుదరదు కదా, జనం ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, ఈ జూన్ జూలై నుంచి స్కూల్స్ స్టార్ట్ అవుతాయి కదా, అందుకు జనం అయితే ఎక్కువ ఉన్నారు. వీడియోలో మాట్లాడటం అయితే కుదరలేదు. అది ఒక వీడియో కూడా తీయకూడదని చెప్పారు. నేనే ప్రైవేట్గా తీసాను వీడియో. లాస్ట్లో ఒక అతను వచ్చి అయితే చెప్పాడు తీయకూడదని చెప్పాను కదా, ఎందుకు తీశారని చెప్పి. ఇంకా నేను అప్పుడుతో వీడియో ఆపేసాను. ఇంకా నా లక్ చాలా వాటికి వీడియో తీశాను, 10-15 మినిట్స్ తీశాను అనమాట వీడియో. ఇంకా నేను చూపిద్దాము అంటే డీమార్ట్లో ఎలా ఉంటుంది అంటే, ఇది కూడా నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నేను ఇంతవరకు డీమార్ట్కి వెళ్ళలేదు. ట్రెండ్స్కి, జియో మార్ట్కి, రిలయన్స్ మార్ట్కి వాటికి వెళ్ళా కానీ డీమార్ట్కి ఎప్పుడూ వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం నేను కూడా డీమార్ట్కి వెళ్ళటం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నాకు ఇట్లాంటి షాపింగ్ కంటెంట్, మన మూవీ కంటెంట్ ఇట్లాంటివి ఏమైనా కావాలంటే నాకు చెప్తే నేను ఇంకా మంచిగా వీలైనంత వరకు చేయడానికి ట్రై చేస్తాము. మీరు ఎంత సపోర్ట్ చేస్తే మేము అంత రెస్పాన్సిబిలిటీగా చేస్తామన్నమాట వీడియోస్. మీరు ఇంకా సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాం. ఇప్పుడు 1K రీచ్ అయిపోయాం కదా, 10K రీచ్ అయితే మనం కూడా ఏమన్నా హెల్పింగ్ వీడియోస్, ఏమన్నా మంచి కంటెంట్, ట్రావెల్ వ్లాగ్స్ అట్లాంటివి తీయొచ్చు, లేకపోతే ఛాలెంజెస్ అట్లాంటి వీడియోలు కూడా చేయొచ్చు. మీరు సపోర్ట్ చేస్తున్నామని అనుకుంటున్నాం మేము. మీరు ఇంకా సపోర్ట్ చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఈ వీడియో అయితే డీమార్ట్లో ఎట్లా ఉంటాయి ప్రైసెస్, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, అంటే ఎంత ప్రైస్ ఉంటాయి, బయటే రైటా లేకపోతే డీమార్ట్లోకి తీసుకోవడం రైటా అని నేను ఈ వీడియోలో చెబుతాను. ఈ వీడియో కంటిన్యూ అయితే చూడండి. గాలి కొట్టే టైం పోయింది కదా. నీకేం కావాలి? బయటైనా అదే కాస్ట్ ఉంటుంది, ఇక్కడైనా అదే కాస్ట్ ఉంటుంది. కాకపోతే ఫ్యాబ్రిక్ అయితే కొద్దిగా సాఫ్ట్గా మంచి బనియన్ క్లాత్ అవన్నీ బాగున్నాయి. ఇంకా మా వైఫ్ అయితే చూస్తుంది క్లాత్ని, అంటే ఎట్లా ఉన్నాయంటే మేము ట్రెండ్స్, జియో మార్ట్, రిలయన్స్ మార్ట్లో తీసుకుంటాం కదా, ఇక్కడ ఎలా ఉంటాయి అని చెప్పి చెక్కింగ్ చేసుకుంటుంది. కాకపోతే ఇక్కడ వద్దులే ఇంకా అని చెప్పంటే నేను ఒక టీషర్ట్ తీసుకున్నాను. అదైతే 100 రూపీస్ అయితే పడింది, కానీ క్వాలిటీ అయితే వర్త్ అనిపించిందండి. నిజంగా ఏ మాటగా మాట చెబుతున్నాను, వర్త్ అనిపించింది క్వాలిటీ అయితే. మెన్స్ క్లాత్ స్టోర్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ ట్రౌజర్స్, ప్యాంట్స్, ఫార్మల్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడైతే 499, 500 అంటే 499, 399, 299, 349 ప్రైసెస్ అయితే బాగానే ఉన్నాయి. నేనైతే ఫార్మల్స్ తీసుకోలేదు. ఈసారి వెళ్ళినప్పుడు తీసుకుందామంటే, అంటే ఆల్రెడీ నా దగ్గర ఫార్మల్స్ ఉన్నాయి కదా, అందుకనే నేనైతే తీసుకోలేదు. ఈసారి వెళ్ళినప్పుడు తీసుకొని మీకు క్వాలిటీ ఎలా ఉందో నేను చెక్ చేసి చెబుతాను. పట్టుకుంటే ఫ్యాబ్రిక్ అయితే మంచిగానే అనిపిస్తుంది. క్వాలిటీ అయితే షర్ట్స్ అయితే బాగాలేదండి, బ్యాడ్ క్వాలిటీ షర్ట్స్ అయితే 249, 349, 500 అట్లా ఉన్నాయి. కానీ షర్ట్స్ క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదు. షర్ట్స్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది, అస్సలు ఏం బాగాలేదు క్వాలిటీ. అందుకని అసలు నేను షర్ట్ అయితే వద్దని చెప్పాను మా వైఫ్ తీసుకుంటానంటే. టీ షర్ట్స్, ఫార్మల్ ప్యాంట్స్, ట్రౌజర్స్, ట్రాక్ ప్యాంట్స్ అయితే మంచి క్వాలిటీ ఉన్నాయి. అసలు అవి అయితే తీసుకోవచ్చండి. ప్రైస్ కూడా మనం మినిమైజ్గానే ఉంది ప్రైస్, మరీ హైప్ ఎక్కువైతే లేదు, రేటు తక్కువలోనే ఉన్నాయండి. ఇక్కడైతే తీసుకోవచ్చు డీమార్ట్లో క్లాత్స్ అయితే. కాకపోతే షర్ట్స్ అయితే వద్దని చెబుతాను, ఇంకా అది మీ ప్రిఫరెన్స్. అది మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చండి. నాకైతే వర్త్ ఇట్ అయితే అనిపించలేదు షర్ట్స్ అయితే.
చాలా ఎక్స్పీరియన్స్గా ఉందండి. నేను ఈసారి వచ్చినప్పుడు తీసుకుందామని చెప్పి ఇప్పుడైతే తీసుకోలేదు, కానీ ఈసారి వచ్చినప్పుడు కంపల్సరీ తీసుకొని నేను మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెబుతాను. టీ షర్ట్ అయితే 250, 200, 300 రూపీసేనండి, కానీ క్వాలిటీ అయితే ట్రెండ్స్లో కంటే ఎక్కువ క్వాలిటీ అని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఏమో తెలియదు, కానీ ఏం ఫ్యాబ్రిక్కో ఏంటో తెలియదు, కానీ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. మీరు ఎవరైనా వెళ్తే ఒక్కసారి టీ షర్ట్స్ అయితే చెక్ చేయండి. షర్ట్స్ ఫ్యాన్స్ కాదు, కానీ టీ షర్ట్స్ అయితే కంపల్సరీ చెక్ చేయండి. క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. ప్రైస్లోనే ఉన్నాయి. 21 రూపీస్, 23 రూపీస్, 25 రూపీస్ అలాగే ఉన్నాయండి. మేమైతే 6 బాటిల్స్ 129 రూపీస్ తీసుకున్నాము. క్వాలిటీ అయితే గుడ్ అండి, అంటే ఆ ప్రైస్కి క్వాలిటీ సరిపోతుంది. ఇంకొకటి వచ్చేసి మేము 4 బాక్సెస్ వచ్చి 80 రూపీస్కి తీసుకున్నాం. 80 రూపీస్కి 4 బాక్సులు అండి. మేము ఎప్పుడు వెళ్ళినా ఈ యొక్క బాక్సులు తెచ్చుకుంటున్నాము. రిలయన్స్ మార్ట్లో కానీ డీమార్ట్లో ఇదే ఫస్ట్ టైం కదా, డీమార్ట్లో కూడా తీసుకున్నాము, జియో మార్ట్లో కూడా తీసుకున్నాము అండి బాటిల్స్. అవి క్వాలిటీ అయితే గుడ్ అండి. బయట వాటితో పోలిస్తే బయట 30-40 రూపీస్ ఉంటున్నాయి ఒక్కొక్క బాటిల్. ఇక్కడైతే 21 రూపీస్కి 1 బాటిల్ వచ్చేసింది. అదే పెయిర్ లెక్క లేకపోతే 6 లెక్క అట్లా తీసుకుంటే 6 అయితే మాకు 129 రూపీస్ పడ్డాయండి. మాకైతే వర్త్ అనిపించింది బాక్స్. ఇంకోటి ఉన్నాయి కదా, ఇంటి దగ్గర ఉన్నాయి కదా. అట్లాంటివి ఉంటాయి కానీ రేట్ ఎక్కువ. ఏంటి ఏంటి అమ్మ దాకా తీసుకుంటావా? సరే, అవి తీసుకుంటా. నీ ఇష్టం, ఏది తీసుకుంటా నాకేం తెలుసు. నువ్వు తీసుకున్నావు, చిన్నవి తీసుకుంటావా? ఏ కలర్ తీసుకుంటా? అవన్నీ ఎక్కువ రేటు. ఇవే తీసుకో, ఇవే ఇంకటెళ్ళనా. ఏం చిన్న చూసేకుండా కొనాలనిపించి అదేం చిన్న ఒకటి తీసేస్తాను. ఇప్పుడు వీటికి ఏంటి తేడా? ఇష్టం తీసుకో. ఇవి అనుకోండి సరిపోయాడు అమ్మది. ఈ అమ్మాయి ఎక్సెల్, ఇది ఎవరో తీసుకొచ్చాడు పడేసారు. గ్రే కలర్ అమ్మ సైజ్ ఇప్పుడు చూడు.
జస్ట్ 40. ఇది వచ్చింది ఈ కలర్ ఓకే 110. ట్రాక్ ఫ్యాన్లు ఎంతమంది ఉంటారా డీమార్ట్లో అని అనుకున్నాను. అసలు మెంబర్స్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారండి డీమార్ట్లో. నేను ఊహించినంత కాదు, ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. కాకపోతే క్వాలిటీ అండ్ ప్లస్ ప్రైస్ వల్ల ఇంతమంది ఉంటున్నారు. ట్రెండ్స్లో కానీ డీమార్ట్లో కానీ అదే ట్రెండ్స్లో కానీ జియో మార్ట్లో కానీ రిలయన్స్ మార్ట్లో కానీ అయితే ఇంతమంది ఉంటారండి. చాలా తక్కువ మంది ఉంటారు. కాకపోతే ఇక్కడైతే పర్లేదు, చాలా అసలు ఎక్కువ మంది ఉన్నారు. వీడియో తీసుకోవడానికి కూడా టైం సాల్తలేదు. అంటే అంతమంది ఉన్నారు. వాళ్ళని తప్పించుకొని తీయటానికే చాలా టైం పడుతుంది మనకి. అది ఒక సౌండ్ నాయిస్ అవన్నీ ఎక్కువైపోతున్నాయి. వీడియో తీయడానికి కూడా కుదరతలేదు. నేను ఎక్కడెక్కడ క్లిప్స్ వరకే తీసానండి. లాంగ్గా తీద్దాం అనుకున్నా కదా, అదైతే కుదరలేదు. అయ్యేద్దామన్నారా కుక్కదా వచ్చేసి లెగ్ సాకెట్లు ఉన్నాయి కానీ ఎంత ఉంటుంది? అట్లాంటి ఇంక లేదు అక్కడ కూడా. క్రాంప్టన్ తీసుకో ఎందుకు చూసు బ్రో ఏదో చెప్పాను అన్నా కొంచెం తీసుకో ఏమండి $130 $150 ఉంది. లేకపోతే అది వద్దనుకుంటే పాలు తీసుకో, అదే తీసుకుంటా సరేదా. ఖాళీగా ఉన్నది పని చేయట్లేదు క్యాష్ ఇల్లు కొట్టేసా.
4 బాక్సెస్ అవి తీసుకొని వచ్చేసాను మేమైతే. ఇంకా మాకు చాలు అనుకున్నాము, ఎందుకంటే మళ్ళీ మేము వెళ్ళటానికి లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా మేము 1 అవర్ 1.5 అవర్ షాపింగ్ చేసిన తర్వాత అయ్యే తీసుకొని మాకు అవి చాలు అనుకుని వచ్చేసామండి. మీరు కూడా ఇలాంటి షాపింగ్ మాల్స్లోకి వెళ్ళినప్పుడు ఎక్కువ మీకు వర్త్ అనిపిస్తేనే తీసుకోండి. అక్కడేదో హైప్ జరుగుతుందని చెప్పి తీసుకొని మోసపోవడం అట్లాంటివి వద్దండి. ఇక్కడ మీకు వర్త్ అనిపిస్తేనే తీసుకొని బై చేసి నాకు ఇది వర్త్ 500కి ఇది వర్త్ అయ్యింది అని చెప్పి మీకు అనిపిస్తేనే తీసుకోండి. తీసుకోండి అండి, ఏం కాదు, మీరు చూసే తీసుకోండి. మేమైతే బిల్లింగ్ అయిపోతుంది, బిల్లింగ్ చేయించుకొని ఇంక వెళ్ళిపోదాం అనుకున్నాం. కాదు ఈ కౌంటర్ దగ్గర బిల్లింగ్ పని చేయట్లేదు అని చెప్పి నెక్స్ట్ కౌంటర్కి వెళ్ళమన్నారు. నెక్స్ట్ కౌంటర్ కాడికి వెళ్ళి బిల్లింగ్ చేయించుకుందాం అని చెప్పి ఆగాము. ఇంతలోనే వేరే అతను వచ్చి వీడియో తీయకూడదండి మీరు ఇక్కడ అని చెప్పి అని అన్నారు. ఇంకా సర్లే అని చెప్పి నేను వీడియో ఆపేస్తున్నాను. వీడియో ఆపేసి ఇంకా అదే మన బ్యాగ్ వీడియో చూపిస్తున్నాను. అప్పుడే వచ్చి చెప్పాను వీడియో తీయకూడదండి అంటే ఇంకా ఆపేసి నేను బిల్లింగ్ వీడియో తీసేసి ఇంకా ఆపేసాను. ఇంకా మీరు కూడా ఇట్లాంటి అనవసరమైన వస్తువుల మీద అయితే ఖర్చు పెట్టద్దు. మీకు వర్త్ అనిపిస్తుంది, నాకు ఇది అవసరం అంటేనే కొనుక్కోండి. ఇంకా ఈ వీడియో తింటే ఫ్రెండ్స్ మీకు నా ఇన్ఫర్మేషన్గా నచ్చినట్టయితే మీరు సపోర్ట్ చేయండి. మా ఛానల్ సపోర్ట్ చేస్తే మేము ఇంకా ఎంటర్టైనింగ్గా మంచి వీడియోస్ చేస్తాము. అంటే అప్పుడు 1K సబ్స్క్రైబర్స్ అయిపోయారు కదా, 10K సబ్స్క్రైబర్స్ అయితే మాకు ఎంత కొంత మనీ వస్తుంది కదండి. మేము హెల్పింగ్ వీడియోస్ కానీ ఏమన్నా ట్రావెలింగ్ వీడియోస్ కానీ చేయగలుగుతాము. గివ్వేస్ అట్లాంటివి ఇవ్వగలుగుతాము. మేమైతే పూర్తిగా పక్కాగా చెబుతున్నామండి, జెన్యున్గా ఇస్తామండి. మేమైతే ఫేక్ అట్లాంటివి ఏం చేయము. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సరే, ఉంటా బాగా. ఎక్కడికి ఇంకొద్దు వచ్చేసి